యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఆరాధనకు వచ్చిన ప్రియులందరికీ యేసయ్య నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు జీవిత విధానం, ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు జీవిత విధానము అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనకి నిజమైన ఆధారం, నిజమైన మార్గం, నిజమైన పాఠం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక యేసయ్య జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అది మనకెంతో మన జీవితానికి ప్రయోజనకరం అని నేను చెప్తున్నాను. ఆర్ స్టాన్లీ అనే భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏమంటే, ఒక వ్యక్తి యేసయ్యని గురించి చదువుతూ లేక యేసయ్యని గురించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తికి యేసు ప్రభు యొక్క గుణగణాలు వస్తూ ఉంటాయి అని చెప్పాడు. మనం ఏది వింటూ ఉంటామో, ఏది చూస్తూ ఉంటామో, ఏది మనసులోకి తీసుకుంటూ ఉంటామో అది మన జీవితంపై బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకనే చెడ్డ వాటిని చూడొద్దు అంటాం. చూస్తే ఏమవుతుంది? మేమేమి ఎక్కడికి వెళ్ళలేదు కదా, చూస్తే ఏమవుతుంది? కానీ చూసినప్పుడు అది నీపై ప్రభావితం చూపిస్తుంది. చెడ్డ వాటిని వినొద్దు అంటాం. వింటే ఏమవుతుంది? వింటే అవి మీ మీద ప్రభావం చూపిస్తాయి. కనుక మనం ఉన్న ఏరియాసు, మనం వినే మాటలు, మనం చూచే పరిస్థితులు ఎంతో కొంత మన జీవితంపై ప్రభావితం చూపిస్తాయి. మనమే అంటాం, 100 మాటలు ఒక మాట అన్నా పని చేయదా అని. నువ్వు 100 చెడ్డ మాటలు విన్నప్పుడు ఒక మాట అయినా పని చేయదా? 100 సార్లు చెడ్డ వాటిని చూసినప్పుడు ఒకటైనా నిన్ను ఆకర్షించదా? 100 సార్లు చెడ్డ వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం నీ మీద పడదా? ఇది ఎంత వాస్తవమో 100 మంచి మాటలు నీ జీవితంలో ఏదో ఒకటి పనిచేస్తుంది. 100 సార్లు ప్రభువుతో సహవాసం చేయటం ప్రభు నీలో కార్యం చేస్తుంది. అందుకని మనం వండే వాతావరణం, మనం వినే మాటలు, మనం చూచే చూపులు, మనం చేసే పనులు మన జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి అనేది వాస్తవం. ఈరోజు చాలా షార్ట్ నోట్స్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితం నుంచి మీకు క్లుప్తంగా అందిస్తాను. లోతైన మర్మాల కొరకు ఎదురు చూడబాకండి, లోతైన జీవితం జీవించాలని ఎదురు చూడండి. ఆమెను చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. లోతైన విషయాలు వినటం మంచిది, అంతకంటే లోతైన భక్తి చేయటం ఇంకా మంచిది. దానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే యేసయ్య జీవితమే. యేసయ్య మాటలు చాలా ప్లెయిన్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, చాలా స్వల్పంగా ఉంటాయి. సింపుల్గా చెప్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? ఇది ఎంత పెద్ద మర్మం కాదు, ఇది అసలు అర్థం కాని సైన్స్ కానే కాదు. చాలా సింపుల్గా చిన్నపిల్లోడికి, విద్య లేని పామరుడికి కూడా ఈజీగా అర్థమైంది. ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నాను, మిమ్మల్ని కూడా పోషిస్తాను, వాటిని చూసి నేర్చుకోండి, అంతే. చాలా ఈజీగా అర్థమయ్యే విషయాలు ప్రభు బోధించాడు. అది ఆయన మార్గంలో ఉన్న మనం కూడా అలానే నేర్చుకుందాం. సరే, మొట్టమొదటి విషయం యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొనుట.
యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొనుట. రండి 1వ అధ్యాయము 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇది యేసయ్య బాప్తిసం తీసుకున్న సందర్భం. సో ఒక మాట మీకు ఇక్కడ ఈ విషయాన్ని క్లియర్ చేస్తాను. బాప్తిసం తీసుకోవటం ఎంత ప్రాముఖ్యమో అనే విషయము యేసయ్య బోధించలేదు, యేసయ్య తీసుకొని చెప్తున్నాడు. యేసయ్య దాన్ని మనకు చూపించాడు. అక్కడికి యోహాన్ అంటాడు, నీకెందుకయ్యా బాప్తిసం, మేమే నీ చేత బాప్తిసం తీసుకోవాలైతే మీరు నా దగ్గర బాప్తిసం తీసుకుంటారా? మీరేం పాపం చేశారు, అసలు మీకెందుకు బాప్తిసం అంటారు. కానీ ప్రభు చక్కగా ఒక మాట అంటాడు, నీతి యావత్తు ఇలాగు జరుగు నిమిత్తము ఇప్పటికి ఇలాగునే కానిమ్ము. అంటే నేను బాప్తిసం తీసుకొని నేను ప్రసంగం చేస్తే బహుశా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. చెవిటోడు విన్నాడు, చెవిటోడు ఉన్నాడు, ప్రసంగం చేసాం, అర్థం కాదు, అతనికి ఏం అర్థం కాదు. కానీ అతను ఏది అర్థమైంది, అతడు చూసింది అర్థమైంది, అతడు ఏం చూస్తున్నాడో అర్థమైంది. సో ఆత్మ సంబంధమైన బదిరులు వాళ్ళు చూస్తే అర్థం చేసుకుంటారు. అందుకనే యేసు ప్రభుకి బాప్తిసం అవసరం లేదు. కానీ నీతి యావత్తు సర్వ మానవాళి రక్షణ కొరకు మారు మనసు పొంది బహిరంగ సాక్ష్యంగా బాప్తిసం తీసుకోవాలంటానికి రుజువుగా యేసుక్రీస్తు వారు బాప్తిసము తీసుకున్నాడు. కనుక బాప్తిసం తీసుకొనని బిడ్డలారా, ఇంకా చర్చికి వస్తున్నారు, చక్కగా వాక్యం వింటున్నారు, చక్కగా పరిచర్యలు కూడా చేస్తున్నారు, కొందరు పెద్దలు కానుకలు కూడా ఇస్తారు. చాలాసార్లు కొంతమంది ఆరేళ్లపాడు రకరకాల మరి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అయ్యా మేము చర్చికి ఒక బస్తా బియ్యం ఇవ్వాలనుకున్నాం, తీసుకురావచ్చా అంటారు. వద్దా అని నేను అంటానా? అనను కదా, తీసుకురండి అంటాం. కానీ నీ బస్తా బియ్యానికి బాప్తిసానికి చాలా తేడా ఉంది. నీ బియ్యము నీ బాప్తిసానికి ఎటువంటి పోలిక కాదు. యేసు ప్రభు దగ్గర నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదా అది చూస్తాడు, నువ్వు బస్తా బియ్యం ఇచ్చావా లేదా అది చూడు. ఇది చెయ్యండి, దీనికంటే ముఖ్యంగా అది చెయ్యండి. ముందు బాప్తిసం తీసుకోండి. అందుకనే బక్సింగార్ లాంటి ఆత్మీయులైన నిష్ట కలిగిన విశ్వాస వీరులు వాళ్ళు సంఘంలో ఏం బోధించారంటే, దయచేసి మారు మనసు పొందని వాళ్ళు, ఇంకా రక్షణ పొందని వాళ్ళు మీ కానుకను కానుక పెట్టెలో వేయకండి అని చెప్పారు. అంటే కానుక ముఖ్యం కాదు, ఆయన ఉద్దేశం ఏంటంటే కానుక ముఖ్యం కాదు, నీ జీవితమే ముఖ్యము అని బోధించారు. ఆమె చెప్తావా? కానీ మనకేం ముఖ్యం? మనకేమి ముఖ్యం? ఈ రోజుల్లో ఏమి ముఖ్యంగా చూస్తున్నాం? మన జీవితము కంటే ఏదో కొద్దిగా పాస్టర్ గారికి చేద్దాం, దేవుడి కార్యానికి ఏదైనా సహాయం చేద్దాం, అదే నాకు ఆశీర్వాదం అని అక్కడితో సరిపెట్టుకుంది క్రైస్తవ్యం. అందుకనే నేటి క్రైస్తవ సంఘాలు, నామకార్థ క్రైస్తవ సంఘాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, మేము ఫ్యాన్ ఇచ్చాం మా పేరు రాయండి, మేము కుర్చీ ఇచ్చాం మా పేరు రాయండి, మేము లేకపోతే పలానా ఈ డయాస్ ఏదన్నా కట్టాం, లేకపోతే ఒక పుల్పిట్ ఇచ్చాం మా పేరు రాయండి, లేకపోతే చర్చికి మేము ఏదో చేసాం మా పేరు రాయండి. ఇలాగా సంతృప్తి చెందుతున్నారు. పాస్టర్ గారు కూడా అది అలవాటు చేశారు. బలహీనమైన మాలాంటి పాస్టర్లు చేసే పని ఏంటంటే, ఒక వ్యక్తి ఇచ్చాడని ఇంకొక వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి కూడా ఏ మనసు వస్తుంది, వాడే ఇస్తే నేను ఇవ్వకపోతే నాకేం విలువ ఉంటుంది, నాకేం గౌరవం ఉంటుంది, కాబట్టి నేను కూడా ఇవ్వాలి, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని. పాపం ఆయన కూడా కష్టపడి ఒకవేళ అంతకుముందు ఇవ్వాలనే ఆలోచన లేకపోయినా
ఆ ఆలోచన తెచ్చుకొని తను ఎంతో కొంత చేస్తాడు. దేవుడు దాన్ని కోరుకోవటం లేదు. దేవుడికి కావలసింది నీ మార్పు, నీ యొక్క మారు మనసు పొందిన జీవితం. నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిసం తీసుకునే సంఘ సహవాసంలో నువ్వు పెరగాలి. కనుక యవన పిల్లలు 10th దాటి మీరు కాలేజీకి వెళ్తున్నారా? టీనేజ్లోకి మీరు వచ్చారా? 13వ సంవత్సరంలోకి మీరు అడుగుపెట్టారా? అయితే మీరు గట్టిగా వినండి ఈ మాటలు. మీకు ఇంకా లోకమనే మురికి అంటకముందే, లోకమనే ఆశలు మీలో మొలవకముందే, ఇతరుల ఆకర్షణలు మీ జీవితంలో ప్రభావితం చేయకముందే మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, సంఘములో ఆత్మీయంగా పెరిగి మీరు కాలేజీకి వెళ్ళండి. కాలేజీలోకి వెళ్ళిన బిడ్డలకి సహజంగా లోక విషయాలు ఎక్కువగా తెలుస్తాయి, ఎక్కువ ఆకర్షించబడతారు. తల్లిదండ్రుల యొక్క ఆ అదుపాజ్ఞల నుంచి మీరు బయటికి వెళ్తున్నారు. మీ సొంత గ్రామీణ యొక్క విలువలను మీరు విడిచిపెట్టి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. టౌన్ కల్చర్ లేకపోతే కాలేజీ కల్చర్, పట్టణాల్లో కల్చరు, అది చాలా ఇండిపెండెంట్ లైఫ్. చాలామంది పాడవుతున్న ప్రజలు నీ కళ్ళెదురే కనబడతారు. కాబట్టి నీకు తెలియకుండానే నువ్వు ఆటోమేటిక్గా ప్రభావితం చేయబడతావు, నువ్వు కూడా ఆకర్షించబడతావు, నువ్వు కూడా పడిపోతావు. ఇంటి దగ్గర తల్లిదండ్రుల యొక్క భయాలు అక్కడ ఉండవు, గ్రామంలోనైతే అందరికీ తెలిసిపోద్ది అనే భయము అక్కడ ఉండదు. అక్కడ ఎక్కువ శాతం విచ్చలవిడి జీవితాన్ని జీవించే పిల్లలు ఉంటారు. అందుకనే కాలేజీకి వెళ్ళకముందే 9 అయిపోయింది, 10వ తరగతి అయిపోయింది, 11వ తరగతికి నువ్వు వెళుతున్నావు. కాబట్టి నువ్వు రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని, అవగాహనతో కూడిన బాప్తిసం తీసుకొని నువ్వు కాలేజీకి వెళ్ళాలని ఒక ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని బ్రతమలాడుతున్నాను. పేరెంట్స్ కూడా పిల్లలకి దాన్ని నూరిపోయండి. ఆమెను చెప్పండి. వాళ్ళు పెద్ద అయినాక తెలుసుకుంటారులే అనే పిచ్చి ఆలోచన నుంచి బయటకు రండి. వాళ్ళు పెద్ద అయినాక తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకునేలోపు అంతా జరిగిపోద్ది. జరిగిపోయినాక తెలుసుకుని ఏమి లాభం? ఆలోచించండి. నేను గతంలో కూడా చెప్పా, అక్క బండి ఎక్కుతుంటే భయపడుతుంది. నీకేం కాదు, నువ్వు పడ్డాక నన్ను అడుగు, ఏదన్నా నీకు జరిగితే నన్ను అడుగు, అప్పుడు నేను చెప్తానన్నా. సింపుల్గా చెప్పాడు జాషువా. డాడీ అంతా జరిగినాక నువ్వేం చెబుతావు అన్నాడు. మమ్మీ పడ్డాక నువ్వు చేసేది ఏంటి? పడకముందే ఉండాలి. అందరు చెప్పండి, పడకముందే ఉండాలి. గట్టిగా చెప్పండి, పడకముందే ఉండాలి. పడ్డాక చేసేది ఏం లేదు. పక్కన వాళ్ళకి చెప్పండి, పడకముందే ఉండాలి, పడ్డాక చేసేది ఏం లేదు. పడ్డాక చేసేది, ఇక పడ్డాక పడ్డట్టే, పడ్డ వ్యక్తి పడ్డట్టే, ఇంకా పడ్డ వ్యక్తి లేచినా పడ్డట్టే. చాలా కష్టం. అదే పడకుండా ఉంటే ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఆ జీవితం ఎంత విలువగా ఉంటుంది, ఆ ఆత్మీయత ఎంత బాగుంటుంది. కనుక దేవుని బిడ్డలారా, యవన పిల్లలారా, పెద్దలు కానీ చిన్నలు కానీ, నేను ఈ చిన్నలకి ఇంత బాగా చెప్తుంటే ఇంకా పెద్దలు ఇంకా 20, 30, 40, 50 ఏళ్ళు వచ్చినా నువ్వు బాప్తిసం తీసుకోకుండా చర్చిలో ఏం చేస్తావమ్మా? నా ప్రసంగం ఎందుకు, నా సేవ ఎందుకు, ఈ ఏర్పాట్లు ఎందుకు, నువ్వు వినటం ఎందుకు, నువ్వు వచ్చి ఏం చేస్తావయ్యా, ఏం పొందుకుంటావమ్మా? నువ్వు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, స్వయం తృప్తితో వచ్చిపోతే నీకేం లాభం బాబు? నువ్వు ప్రభువే స్వయాన, మన రక్షకుడు మన ప్రభువే స్వయాన సాధారణమైన అరణ్యంలో సాధారణంగా బ్రతికిన యోహాను చేత బాప్తిసం తీసుకొని మార్పు పొందిన జీవితానికి పునాది వేస్తే, నీతి యావత్తు ఇలా చెయ్యమని ఆయనే చెబితే దాన్ని వదిలేసి ఇంకా నెక్స్ట్ ప్రసంగం ఎందుకు? 1వ తరగతి 2వ తరగతి లేకుండా 10th పోతానంటావు, పాస్టర్ గారు భలే చెప్పాడంటావు, పాస్టర్ గారు బాగా చెప్పలేదంటావు. బాగా చెప్పేది ఏంది, బాగా చెప్పింది ఏంది? నాకేం అర్థం కాల. ఆకలి అయింది, అన్నం తినండి అన్న, దానికి ఏంటి బాగా చెప్పలేదు? ఆ అన్నం తినమని చెప్పేది అట్టేనా? కొంచెం ఇట్ట తిప్పి అట్ట తిప్పి చెప్తే బాగుండేదే. ఆకలి అయింది, అన్నం తినరా బాబు అంటే అట్ట కాదు, ఇంకా 4 రెఫరెన్స్లు చెప్పి ఆహారం గురించి 10 రెఫరెన్స్లు చెప్పి అన్నం తినమంటే బాగుండేది. ఆహారం గురించి 10 రెఫరెన్స్లు ఎందుకు? నీ కడుపు కాలింది, అన్నం తినమని దేవుడు మాట్లాడుతున్నాడు.
నీ జీవితం పాడు కాకముందే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇంకా దానికి పెద్ద ప్రసంగం కావాలా? దానికి ఇంకేమైనా మర్మాలు కావాలా? అది అర్థం కాలేదా? అది వాస్తవం కాదా? దానికి ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నావు? కనుక ఎక్కడ దాకొచ్చి రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత నాకు ఫోన్ చేయండి, లేకపోతే నన్ను వ్యక్తిగతంగా కలవండి, లేకపోతే దేవుని సేవకురాలను కలవండి, లేకపోతే ఆత్మీయంగా ఎదిగిన అక్కలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డలు, వాళ్ళని కలవండి, వాళ్ళతో మాట్లాడండి. అక్క నేను బాప్తిసం తీసుకోలేకపోతున్నాను, అన్న నేను బాప్తిసం తీసుకోలేకపోతున్నాను, నాకు ఈ కారణం ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అని తోటి ఆత్మీయులతో మాట్లాడండి. లేకపోతే మీ ఎదుటినున్న దేవుని సేవకులతో మాట్లాడండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీకు విడుదల కొరకు దేవుని సహాయం కొరకు మొరపెడతాం. ఆమేన్ చెప్పండి. ఇది బాప్తిసాన్ని గురించిన చిన్న వివరణ. రెండవ మాట, బాప్తిసం తీసుకున్న వారి కొరకు ఒక మాట ఇక్కడ ఉన్నది. రండి, మార్కు రాసిన సువార్త 11వ వచనం, 1:11. మరియు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెరీ నైస్. అలానే మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. చదవండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకొచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. బాప్తిసం బలమైనదైతే విశ్వాస జీవితం బలంగా ఉంటుంది. బాప్తిసం బలహీనమైనదైతే విశ్వాస జీవితం కూడా బలహీనంగా ఉంటుంది. అందుకనే బాప్తిసం తీసుకునేటప్పుడే బాగా ఆలోచించాలి, బాగా మార్పు చెందాలి, బాగా అర్థవంతంగా బాప్తిసం తీసుకోవాలి. మీరు ఇల్లు కట్టేటప్పుడే పునాది గురించి ఆలోచిస్తారు. నేను కరెక్టే చెప్పానా? ఓపెనింగ్ రోజు ఆలోచిస్తారా? పునాదిని గురించి ఓపెనింగ్ రోజు మాట్లాడుకుంటారా? పునాదిని గురించి గుంట తవ్వేటప్పుడే మాట్లాడతారా? సో ప్లాన్ ఉంటుంది. ఒక అంతస్తు వేయాలా, 2 అంతస్తులు వేయాలా, 3 అంతస్తులు వేయాలా, 5 అంతస్తులు వేయాలా. గుంటూరులో కొన్ని చోట్ల 25 అంతస్తుల టవర్స్ కనపడతా ఉంటాయి. ఇక వాళ్ళు ఎంత పునాది తీసుంటారో చూడండి. కొంతమంది 100 అడుగుల లోతు పునాదిలో నుంచి అమరావతిలో టవర్స్ కడుతున్నారు. 100 అడుగుల లోతు అంటే పైన ఎంత కట్టాలనుకున్నాడో కింద అంత లోతుకి వెళ్ళాడు. బాప్తిసము తీసుకునే బిడ్డలకి బాప్తిసం తీసుకునే రోజు చాలా ముఖ్యమైంది. కనుక బాప్తిసం తీసుకున్న బిడ్డలు బలమైన పునాదిగా ఉండాలి. బాప్తిసం తీసుకున్న బిడ్డలకున్న అనుభవాలు 1, 2, 3 చెప్తాను. రండి, ఇక్కడ యేసు ప్రభు జీవితంలో ఏం జరిగింది. 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. 1, ఆకాశం తెరవబడింది. ఒకసారి ఆమె చెప్తారా? బాప్తిసం తీసుకున్న బిడ్డలకు ఆకాశం తెరవబడిద్ది. ఈ మాటలు మనకు అర్థమగును గాక. బాప్తిసం తీసుకున్న బిడ్డలకి ఆకాశము తెరవబడుతుంది. దేవుని సేవకునిగా చెప్తున్నాను. అంటే దీన్ని వివరించడానికి నా మనసు చాలటం లేదు. ఒక మనిషి థాట్స్ ఆకాశం వైపు తిరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం తీసుకున్న బిడ్డ కింద గురించి ఆలోచించడు. బాప్తిసం తీసుకున్న బిడ్డ భౌతిక విషయాల గురించి దిగులు పడ్డావు. బాప్తిసం తీసుకున్న బిడ్డ శరీర విషయాలపై చింతపడ్డావు. అరే నా శరీర కోరిక తీరలేదే, నేను అనుకున్న చొక్కా వేసుకోలేదే, నేను అనుకున్న బంగారం కొనలేదే, నేను అనుకున్నంత బ్యాలెన్స్ తెచ్చుకోలేదే, నేను ఫలానాది తినాలనుకున్నాను తినలేదే. ఇదంతా కూడా ఆకాశం కింద పనులు.
కానీ రక్షణ అనుభవం, నిజమైన బాప్తిస్మ అనుభవం ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను ఆకాశం వైపు తీసుకెళ్తుంది. పైనున్న జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. నీ చూపు పైకి వెళ్తుంది. ఆకాశం తెరవబడిందని మనకు ఎట్లా తెలుసు? ఆకాశం తెరవబడిందని మనకు ఎలా తెలుసు? ఇలా ఉంటే తెలుసు కదా. ఇలా ఉంటే తెలుస్తుందా? ఎలా ఉంటే తెలుసా? నేను ఇలా ఉంటే కిందకు చూస్తాను, ఇలా ఉంటే ఎదురుగా చూస్తాను, ఇలా ఉంటే పక్కకు చూస్తాను, ఇలా ఉంటే ఇటు పక్క చూస్తాను, వెనక్కి తిరిగితే వెనక చూస్తాను. కానీ నాకు ఆకాశం కనపడలే. నాకు ఆకాశం కనపడలే. నేను ఇలా చూసినప్పుడు నాకు భూమి కనపడింది, ఇలా చూసినప్పుడు నాకు ఈ వస్తువు కనపడింది, ఇలా చూసినప్పుడు ఇటు వస్తువు కనపడింది, ఇలా చూసినప్పుడు నాకు మనుషులు కనపడ్డారు, ఇలా చూసినప్పుడు నాకు వెనక బ్యానర్ కనపడింది. ఇంకంతకంటే ఏం కనపడ్డా. నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఆకాశము తెరవబట్టం చూడాలి. నేను ఆకాశాన్ని చూడాలి. ఆకాశం తెరవబట్టాన్ని నేను చూడాలి. ఇప్పుడు నేను ఎలా చూడాలి? గట్టిగా చెప్పండి. ఒకసారి అందరూ పైకి చూడండి. పైకి చూస్తే పైన కనపడదు. స్లాబ్ ఉంది కాబట్టి ఆకాశం కనపడలే, లేదంటే పైన ఆకాశం. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు ఇలా చూడకండి, ఇలా చూడకండి, ఇలా చూడకండి, ఇలా చూడకండి, ఇలా చూడకండి, అలా చూడండి. మీ చూపు ఆకాశం వైపు ఎత్తండి. మీ ఆలోచన ఆకాశం వైపు ఎత్తండి. మీ ప్లాన్స్ ఆకాశం వైపు ఎత్తండి. మీ యొక్క థాట్స్, మీ యొక్క యాటిట్యూడ్స్, మీ యొక్క విలువలు అవన్నీ ఆకాశం వైపుగా ఉండాలి. చాలాసార్లు మనకి జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. ఎందుకు జుట్టు పీక్కో? మనుషుల వైపు చూస్తున్నాం. ఏంది ఇలా ఉన్నారు, ఏంది ఇలాగ ఉన్నారు, ఏంది ఇలాగ ఉన్నారు. కొన్ని వస్తువులు అబ్బా ఇది ఎప్పుడు నాకు వస్తుంది. మరి సిస్టర్స్కి చాలా ప్రేమ గల వాళ్ళు ఎవరిదన్నా వస్తువు చూస్తే భలే ఆశపడతారు. నాకు ఎప్పుడు వస్తుందా? నేనేమంటానంటే నీకు లేనివన్నీ నీ గుండెను పాడు చేస్తూ ఉంటాయి, నీ బుర్రను పాడు చేస్తూ ఉంటాయి. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడు, నువ్వు ఆకాశం వైపు చూడు, ఆ ఆకాశపు నిధుల వైపు చూడు, ఆ ఆకాశపు తలంపుల వైపు చూడు, ఆ ఆకాశం నివసించే ప్రభు వైపు చూడు, ఆ ఆకాశంలో ఉన్న పరలోకం వైపు చూడు. ఈ భూలోకం అంతా చెడిపోయింది. యెహోవా సన్నిధిలో భూలోకము చెడిపోయింది. చెడిపోయిన దాని కింద చూస్తే ఏమవుతాం చూడండి. అందుకని పౌలు భక్తుడు కొలసీలకు రాస్తూ అక్కడేదో ఒక వాక్యం తగిలిచ్చాం, గోడ గట్టిగా అంటించాం. అది యువతలకు రావట్లేదు అసలు. చూడండి కొద్దిగా ఆ పైన ఏముంది? అదే పైనున్న వాటి మీదనే కానీ, గట్టిగా చదవండి, అది చూసి చదవండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోబాకు. మనస్సు పెట్టుకోబాకు అనండి. మనస్సు పెట్టుకోబాకు, మనస్సు పెట్టుకోబాకు. మనసంతా ఇక్కడుంటే ఎట్లాగండి? నా మనసు ఎక్కడుందో నేను అదే చేస్తానండి. నా మనసు ఏందో నేను అదే చేస్తాను. ఒక మనిషిని పెద్దగా మనం ఏం పెద్ద వివేచించిన అవసరంలా, వ్యాఖ్యానం అవసరంలా. అతను చేసే పని అతని మనసు తెలియజేస్తుంది. రైతులు ఆమె చెప్తావా? నా మనసు ఏదో నేను అదే చేస్తాను, అంతకు మించి ఏది చేయను. ఒకవేళ కొద్దిసార్లు నా మనసును చంపుకొని చేస్తాను, కాదంటల్లా. నా మనసును చంపుకొని కొన్ని పనులు చేస్తాను. ఎంతసేపు చేస్తాను? ఇప్పుడు ఒక ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు, కానీ అవసరమై ఉండాను. నా అవసరం బట్టి ఆ ఇంట్లో ఉండాను. ఎంతసేపు ఉంటాను? చాలా అనీజీగా ఉంటాను, చాలా కష్టంగా ఉంటాను, చాలా తప్పనిసరి ఉంటాను, కానీ మనస్సుతో ఉండను. నా మనసు చంపుకొని అక్కడ ఉండలేను, నా మనసు చంపుకొని మాట్లాడలేను, నా మనసు చంపుకొని కూర్చోలేను. నా మనసు లేదు అక్కడ, నాకు అక్కడ మనసు లేదు. కానీ నేను ఎక్కడైతే మనసు ఉందో అక్కడ ఉంటాను. దేని మీద ఏది మనసు ఉందో అది చేస్తాను. ఇప్పుడు మీరు నన్ను వంట చేయమన్నారు అనుకోండి, చేస్తాను, కానీ మనస్సు ఉండదు. ప్రసంగం చేయమన్నాడు, చేస్తాను, కానీ మనసుతో చేస్తాను. ఎందుకంటే నా పని ఇది, నా మనస్సు ఇది. నా మనసు ఎక్కడ ప్రార్థన ఉంటుందా, నా మనసు ఎక్కడ మీటింగ్ ఉంటుందా, 1,00,000 మందిని ఎట్లా రీచ్ అవుతానా, సంఘాలు ఎలా కడతానా, పత్రిక ఎలా రాస్తానా, టీవీ వర్తమానాలు ఎలా ఇస్తానా, నూతన ప్రాంతాలకు ఎలా వెళ్తానా, నూతన వ్యక్తులు లీడర్స్ని ఎలా తయారు చేసుకుంటానా. నా మనసు డే అండ్ నైట్ పడుకున్నా కానీ అదే. కొన్నిసార్లు నిద్ర పడదు. రాత్రి కూడా 11:30 ఆ ప్రాంతానికి వచ్చాను, అయినా నిద్ర పట్ల. లేచి కూర్చున్నాను, ప్రార్థన చేశాను, ఎప్పుడో పడుకున్నాను. ఏం ఆలోచించాము? ఏ సినిమా తీయాలనే,
ఏ సినిమా చూడాలనే కాదు, ఏ సంఘం కట్టాలని, ఏ మీటింగ్ పెట్టాలని, వాక్యం ఎట్ట చెప్పాలని, ప్రజలను ఎలా రీచ్ అవ్వాలని, పడిపోయిన వాళ్ళు ఎలా పట్టుకోవాలని, తప్పిపోయిన వాళ్ళు ఎలా తెచ్చుకోవాలని, సంఘముని ఎలా ఎంకరేజ్ చేసుకోవాలని, నా మనసు అంతా ఇదే. నా మనసు అదే కాబట్టి నా పని అదే అవుతుంది. వేసలో సో నీ పని ఏదో, నీ మనసు అది. కొన్నిసార్లు మనసులో ఏం పని చేస్తాం, చాలా తక్కువ చేస్తాం, కొద్ది టైమే చేస్తాం. అని లైఫ్ అంతా మనసున్న పనే చేస్తాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరి బిడ్డలకు ఒక మాట చెప్తాను. ఏం మాట అంటే ప్రేమతో సొంత పిల్లలాగా చెబుతాను. మీరేమనుకోబాకండి. పిచ్చి పిల్లలారా, మీ మనసులు జాగ్రత్తగా పెట్టుకోండి. మీ మనసు పిచ్చిదైతే మీరు కూడా పిచ్చోళ్ళు అవుతారు. మీ మనసు పిచ్చోళ్ళు అమ్ముడు పెడితే మీరు కూడా చదువులు మానేస్తారు. కొంతమంది మనసులు 10th క్లాస్ నుంచే పాడు చేస్తారు, ఇంటర్మీడియట్ నుంచే పాడు చేసుకుంటారు. యవ్వన పిల్లలు మనసంతా సోకుల మీద పెడతారు, మనసంతా లోకం మీద పెడతారు, మనసంతా వ్యర్థమైన వాటి మీద పెడతారు. గురున్న వాళ్ళకి అద్దం దగ్గర ఎక్కువసేపు ఉండలేరు, అంత ఓపిక ఉండదు వాళ్ళకి, అంత టైం ఉండదు, చికాకు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీ గోల్ ఏంటంటే నేను మంచి ర్యాంక్ సాధించాలి, మంచి మార్కులు సాధించాలి, మంచి రేంజ్లోకి వెళ్ళాలి, మంచి జీవితం జీవించాలి, దేవుడికి మహిమ తేవాలి, సంఘానికి పేరు తేవాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి. నేను ఒక కలెక్టర్ని గురించి చదివాను. ఆ ముఖానికి పౌడర్ కూడా కొట్టుకోదంట, ఆ ముఖానికి పౌడర్ కూడా ఉండదంట. కొందరు చూడండి, 12 రోడ్ల మీద డ్యాన్స్ పిల్లలు ముఖం నిండా పౌడరే. పగలపూటే దెయ్యాలు తిరుగుతారు. పగల దెయ్యాలన్నమాట, పగటి దెయ్యాలు. దొనకొండ కూడా ఈ కల్చర్ వచ్చింది, దరిద్రం. సరే, మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, హౌ ఈజ్ యువర్ హార్ట్? నీ మనస్సు ఎలాగుంది? నీ మనసు స్పిరిచువాలిటీగా ఉందా? నువ్వు దేవునిపై మనసు పెట్టావా? వాక్యంపై మనసు పెట్టావా? ప్రార్థనపై మనసు పెట్టావా? పరిశుద్ధతపై మనసు పెట్టావా? నీ గురిపై మనసు పెట్టావా? దేవునికి మహిమ తేవడంపై మనసు పెట్టావా? ఆకాశంపై మనసు పెట్టావా? అది నీ జీవితానికి నిజమైన సక్సెస్ని తెస్తుంది. యెహోవా